కవిత్వంతో ప్రకృతి, కాల్పనికత ప్రకృతి, ప్రకృతి కవిత్వం, ఇలా ఒక్క అని చెప్పుకొని గుహాప్రవేశం చెప్పుడేమో ఒక ప్రకృతితో కాల్పనిక చెప్పినప్పుడు భావకృతంతో ప్రకృతి ఎలా ఉంది. ఈ భావకృతంలో ప్రకృతి తన సుఖ దుఃఖాలు వెంచడం వల్ల ప్రకృతితో ఆత్మాంశను సందర్శించింది. దాని ద్వారా ప్రకృతిని తల్లి దేవతగా భావించింది. అంతేకాకుండా ప్రకృతి వీక్షణంతో అంతర్ముఖులై పోవటం కూడా అంటే లీనమవటం కూడా లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అలా ప్రకృతి రూపాల్లో భావకవికి సాక్షాత్కరించింది అని వెంకట కవులు పార్వతీశ్వర కవులు ప్రతిక్షణం మాత్రం ప్రకృతిని ఇలా చెప్పారు. ప్రణయనొకసారి నీలాంబరం బుదాల్చి, రమణ ఒకసారి నీలాంబరం బుదాల్చి, చెలగి ఒకసారి వెన్నెల చీరదాల్చి, పొసగనొకసారి మంచి మేల్ముసుగు దాల్చి, లీలనొకసారి మేఘమాలికను దాల్చి, గడియనొక రీతిగా అలంకార సరణి నెరపుచున్నది ప్రకృతి సినీ కటకమందు, ప్రకృతి నీ కటమందు అని చెప్తూ ఇది చూసుకుని ఇది దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ హావభావాలు వ్యక్తం చేసినప్పుడు క్షణానికి ఒక వస్త్రాన్ని ధరిస్తూ కూడా చెప్పడం ఈ భావకవిత్వం ప్రకృతి వలన చెప్పిందని చెప్పచ్చు. సినిమా కవిత్వాలకు కూడా మంచిది, ఆనందం కూడా చెప్పచ్చు. అలాగే ప్రకృతిని భావకవులు ప్రేమించారు. దేవుని పూజించినట్లుగా చెట్లని పూలను కూడా ప్రేమించారు. ఆ పువ్వులు తమతో మౌనంగా మాట్లాడి చెప్పాడు. అలా చేశారు కదా నేను కూడా జన్యాలు పాపేస్తారు. ఇంకా ఒక్కడు నడుస్తూ ఉంటే చుక్కలు పొడుస్తూ ఉంటే మక్కువ కూర్చోమంటాడు అంటానండి. కవి ఒకడు కొండ వెంకటరావు గారు పువ్వుల్లోని పరిమళాన్ని నిర్మత్వాన్ని కలగలిపి చిత్రించారు. అంటే ప్రకృతిని పిలుస్తున్నట్టుగా, అంటే ప్రకృతిని పరామర్శింపజేసే పువ్వుల్ని ప్రాణవంతమైన పువ్వుల్ని తుంచడానికి కూడా భావకవులకు అంగీకరించలేదు. ప్రాణవంతమైన పువ్వులు చించకూడదని వాళ్ళ మనసులో పడ్డారు. అందులో ప్రకృతిని పరమైన పువ్వుని కూడా అందువల్ల కన్నుల విందు సేయు సుమకాండము త్రుంచి విచిత్ర శోభలన్ చెన్నులకించుని ప్రకృతి చిత్తము నెత్తురు దొలక చేయునే నెన్నడు పూనలే పోపుటు టండలు సోకిన పుల్కరించు పువ్వెన్నెల హత్య చేయదల పెట్టుట క్రూరము నన్ను బోటికి అని దువ్వు రామరెడ్డి గారు పువ్వుల్ని మొగ్గల్ని కోయటం హత్యతో సమానమని భావించారు. అలాగే ప్రకృతిని కూడా మానవుల కన్నా చాలా ఎక్కువని భావకులు కూడా చెప్పారు. గిరులు కొమ్మలు పడుగులు తిరుగుచుండి, కోకిలని ఎంత మృదువుగా కుయుచుంటి, నాగరలోకమున అందు నడుచుచుంటి, ఎట్లులుకుచుంటినేమో ఏమో చూడన్నాడు.